సులేమాన్ షా తన భద్రత కోసం ఒక కాపలాదారుని పెట్టుకున్నాడు. మేజర్ విక్రమ్ వెంటనే ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించాడు. ఉగ్రవాదుల ఆచూకీ దొరికిందని చెప్పాడు. చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లి వాళ్ళని మట్టుబెట్టాలని కార్యాలయం నుంచి ఆదేశాలు. ఇప్పుడు వాళ్లపై ఎలా దాడి చెయ్యాలి అనేది సైన్యం ముందున్న అతిపెద్ద ప్రశ్న. వారు కాల్పులు జరిపితే ఆ శబ్దానికి మిగిలిన 2 ఉగ్రవాదులు నిద్రలేచి ఎదురుదాడి చేస్తారు. చీకట్లో కాల్పులు జరపడం చాలా ప్రమాదకరం. అందుకే మేజర్ తన స్నైపర్ను సిద్ధం చేశాడు. సైగ చేశాడు. ఆ స్నైపర్ తన తుపాకీని సిద్ధం చేసుకుని సైలెన్సర్ను సరిచేసుకున్నాడు. కూర్చున్న కాపలాదారుడి అతని లక్ష్యం. ఎలాంటి శబ్దం చేయకుండా అతన్ని ఒక్క బుల్లెట్తో పడగొట్టాలి. ఈలోగా బ్రావో బృందం కూడా తమ స్థానాలకు చేరుకుంది. వాళ్ళు వెనక్కి వెళ్లే మార్గాలన్నిటినీ మూసేశారు. ఇప్పుడు ఆ ఉగ్రవాదులు భారత సైన్యం చేతిలో చిక్కారన్నమాట. అడవిలో ఎంత నిశ్శబ్దం ఉందంటే వర్షపు చినుకుల శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. ప్రతి సైనికుడి వేలు తుపాకీ ట్రిగ్గర్పై ఉంది. అలాగే వాళ్ళు శ్వాస బిగబెట్టున్నారు. నెలల తరబడి వాళ్ళు చేసిన కష్టం, అలాగే వారి నిరీక్షణ ఫలించే సమయం ఆసన్నమైంది. తనను తాను పాకిస్తాన్ అత్యుత్తమ కమాండోగా భావించిన సులేమాన్ షా తన జీవితంలో అతిపెద్ద తప్పు చేశాడు. భారత సైన్యం సహనాన్ని అతను బలహీనత అనుకున్నాడు. భారత సైన్యం వస్తే ఒక పెను తుఫాన్లో వస్తుందని అతనికి తెలీదు. భారత సైన్యం దెబ్బ అతను రుచి చూడలేదు. అకస్మాత్తుగా అడవిలో ఒక ఎండు కొమ్మ విరిగిన శబ్దం వినిపించింది. బహుశా గాలి లేదా జంతువుల కదలికల వల్ల ఆ కాపలాదారుడు అప్రమత్తమయ్యాడు. అతను తన తుపాకీని పైకి ఎత్తి చీకటిలో జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాడు. అతనికి ఏదైనా అనుమానం వచ్చిందా, అలాగే ఆపరేషన్ ప్రమాదంలో పడిందా అని మేజర్ విక్రమ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతను కాల్పులు జరిపితే వారి వ్యూహం మొత్తం బెడిసికొడుతుంది. ఆ స్నేపర్ తన శ్వాసను బిగబెట్టాడు. అతని తుపాకీ గురి ఆ కాపలాదారుడి పుర్రె మీద ఉంది. మేజర్ నెమ్మదిగా కాల్చొద్దు, ఆగు అని గుసగుసలాడాడు. ఆ ఉగ్రవాది కాస్త శాంతించే వరకు వేచి చూడాలనేది అతని భావన. ఆ కాపలాదారుడు ఒక్క క్షణం చుట్టుపక్కలంతా గమనించాడు. బహుశా అది ఏదైనా జంతువు అయి ఉంటుందని భావించి అతను తిరిగి కూర్చున్నాడు. తన తుపాకీని మోకాళ్లపై పెట్టుకుని జేబులో నుంచి ఏదో తీయడం మొదలుపెట్టాడు. బహుశా అది బీడీ లేదా సిగరెట్ అయి ఉండొచ్చు. సైన్యానికి అదే సరైన అవకాశం. నిప్పు వెలిగించగానే అతని స్థావరం ఎక్కడుందో సైన్యానికి మరింత స్పష్టం అవుతుంది. ఇక ఎంతమాత్రం వేచి చూసినా అది పొరపాటు అవుతుంది. తెల్లవారడానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. సూర్యరశ్మి రాగానే ఆ ఉగ్రవాదులు సులభంగా తప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతం గురించి సైన్యం కంటే వాళ్లకే బాగా తెలుసు. అందుకే చీకట్లోనే ఈ ఆపరేషన్ ముగించాలి. మేజర్ విక్రమ్ తన గడియారం చూసుకున్నారు. అప్పుడు సమయం 3:45 అయింది. అతను ఆపరేషన్ మొదలుపెట్టమని ఆదేశాలిచ్చాడు. హరహర మహాదేవ్. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు. ఆపరేషన్ పేరు మరియు విజయానికి సంకేతం. ఈ సంకేతం వినగానే ప్రతి సైనికుడు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. గురి చూసి కాల్చే సైనికుడి వేలు తుపాకీ మీటపై గట్టిగా నొక్కిపెట్టుంది. అతను మళ్లీ ఒకసారి గురి చూసుకున్నాడు. గాలి వేగం అలాగే దూరాన్ని అతను అంచనా వేశాడు. ఆ గురి తప్పితే అది ఒక సుదీర్ఘమైన మరియు భయంకరమైన పోరాటంగా మారుతుంది. దీనివల్ల మన సైనికుల ప్రాణాలు ముప్పులో పడతాయి. అందుకే ఇక్కడ ఎలాంటి పొరపాటు జరగకూడదు, జరగడానికి వీల్లేదు. అడవిలోని నిశ్శబ్దంలో మరణం తన పని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. తనకు ఇంకా కొన్ని క్షణాలు ఆయుష్ మాత్రమే మిగిలుందని ఆ కాపలాదారుడికి తెలియదు. హరహర మహాదేవ్ అనే సంకేతం అందగానే అడవిలో నిశ్శబ్దం పూర్తిగా చెదిరిపోయింది. కానీ అది తుపాకీ మోతతో కాదు, ఒక ఖచ్చితమైన మరియు నిశ్శబ్దమైన దాడిలో జరిగింది. గురిచూసి కాల్చే సైనికుడి తుపాకీ నుంచి చాలా చిన్న శబ్దం మాత్రమే వచ్చింది. ఆ వెంటనే కూర్చున్న కాపలాదారుడు ఆసిన్ అలియాస్ హంజా అఫ్ఘానీ ఎలాంటి శబ్దం చేయకుండా వెనక్కి పడ్డాడు. ఆ తూట నేరుగా వెళ్లి అతని మెదడులో దూసుకువెళ్ళింది. అతనికి కోలుకోవడానికి అవకాశం కూడా దొరకలేదు. ఒక్క క్షణం గ్యాప్ కూడా లేదు. అతని చేతిలో ఉన్న వస్తువులు కింద పడి నిప్పు ఆరిపోయింది. కానీ ఆ శబ్దానికి గుడారంలో నిద్రపోతున్న మరో 2 ఉగ్రవాదులు మేల్కొన్నారు. సులేమాన్ షా అలాగే అబూ హంజా సాధారణ ఉగ్రవాదులు కారు. ఒక చిన్న శబ్దానికి వాళ్ళు నిద్రలేచారు. ఏదో పొరపాటు జరిగిందని వాళ్ళు వెంటనే గ్రహించారు. దాడి జరుగుతోందని సులేమాన్ షా అరుస్తూ తన M4 తుపాకీ పట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ గుడారం నుంచి బయటకొచ్చి రక్షణ కోసం బండరాల వెనక దాక్కున్నారు. సైన్యం ఆశించిన ఆకస్మిక దాడి ముగిసింది. అదొక ప్రత్యక్ష పోరాటంగా మారింది. 2 వైపుల నుంచి భీకరమైన కాల్పులు. ఆల్ఫా బృందం వాళ్ళపై తూటాల వర్షం కురిపిస్తోంది. ఆ కటిక చీకట్లో తుపాకీ నుంచొచ్చే నిప్పులు మాత్రమే తెలుస్తున్నాయి. సులేమాన్ షా బండరాయి వెనుక నుంచి ఆగి కాల్పులు జరుపుతున్నాడు. అతను చాలా అనుభవం ఉన్న పోరాట యోధుడు. అతను గుడ్డిగా కాల్పులు జరపకుండా ఖచ్చితంగా కాలుస్తున్నాడు. అతని తూటాలు మేజర్ విక్రమ్కు చాలా దగ్గరగా వెళుతున్నాయి. వెంటనే రక్షణ పొందండి అని మేజర్ తన సైనికులకు అరిచి చెప్పాడు. సైనికులు కూడా చెట్లు అలాగే బండరాల వెనుక నక్కారు. సులేమాన్ షా అరుస్తూ తన అనుచరులకు సూచనలు ఇస్తున్నాడు. తాను ప్రాణాలతో పట్టుబడినని పష్తో మరియు ఉర్దూ భాషలో తిడుతున్నాడు. అతను ఒక చేతి బాంబు విసరడానికి ప్రయత్నిస్తున్నాడు. దాని మీట తీసి సైనికుల వైపు విసిరాడు. ఒక సైనికుడు బాంబు అని గట్టిగా అరిచాడు. ఆ బాంబు భారీ శబ్దంతో పేలిపోవడంతో మట్టి అలాగే రాళ్లు గాల్లోకి ఎగిశాయి. అదృష్టవశాత్తు మన సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదు.
ఉగ్రవాదులు ఎత్తైన ప్రదేశంలో ఉండడం అలాగే మంచి రక్షణ ఉండడం వల్ల వారికి బాగా కసి వచ్చింది. వాళ్ళు పైనుంచి కాల్పులు జరపడం వ్యూహాత్మకంగా వారికి చాలా సులభం. కానీ వెనుక వైపు నుంచి కొండెక్కిన భారత సైన్యానికి చెందిన బ్రావో బృందం ఇప్పుడు రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల దృష్టంతా ముందు ఆల్ఫా బృందంపై ఉంది. మరణం తమ వెనుక పొంచి ఉందని వాళ్ళు చూసుకోలేదు. బ్రావో బృందం ఎత్తైన ప్రదేశం నుంచి కాల్పులు ప్రారంభించింది. ఇప్పుడు ఉగ్రవాదులు రెండు వైపుల నుంచి చుట్టుముట్టబడ్డారు. సైనిక పరిభాషలో దీన్నే రెండు వైపుల నుంచి దాడి అని పిలుస్తారు. తాను వలలో చిక్కుకున్నానని సులేమాన్ షాకు అప్పుడు అర్థమైంది. అబూ హంజా అల్లాహు అక్బర్ అని అరుస్తూ తన స్థావరం నుంచి బయటకొచ్చాడు. తప్పించుకోవడానికి గుడ్డిగా కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. కానీ అది ఒక ఆత్మహత్యతో సమానమైన చర్య అని పాపం వాడికి తెలియదు. ప్రత్యేక ఆపరేషన్ దళానికి చెందిన సైనికుల తూటాలు నేరుగా అతని గుండెల్లో దిగాయి. దాంతో అతను అక్కడికక్కడే నేలపై పడి చచ్చాడు. అతను ఒంటరిగా ఉండి నలువైపులా చుట్టుముట్టడానికి లొంగిపోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. తాను పట్టుబడితే అనేక రహస్యాలు బయటకొస్తాయనుకున్నాడు. అలాగే ఉరిశిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇది అతనికి తెలుసు. అందుకే లొంగిపోవడం కంటే పోరాడుతూ చనిపోవడం మంచిదనుకున్నాడు. అతను తన స్థావరాన్ని మార్చుకుని ఒక పెద్ద బండరాయి వెనుక దాక్కున్నాడు. అక్కడి నుంచి అతను ఆగి ఆగి కాల్పులు చేస్తున్నాడు. కానీ 4 పారా కమాండోలు అతనికి అవకాశం ఏమాత్రం ఇవ్వలేదు. వాళ్ళు బాంబును ప్రయోగించే సాధనాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. తుపాకీ కింద అమర్చే బాంబు ప్రయోగం సాధనంతో కాల్పులు జరపాలని మేజర్ ఆదేశించాడు. ఒక సైనికుడు తన తుపాకీ కింద అమర్చిన సాధనం నుంచి ఒక బాంబును ప్రయోగించాడు. సులేమాన్ దాక్కున్న బండరాయి దగ్గరే ఆ బాంబు పడింది. భారీ శబ్దంతో అది పేలింది. అలాగే అక్కడి నుంచి పొగ మరియు దుమ్ము లేచింది. కొద్ది క్షణాల పాటు కాల్పులు ఆగిపోయాయి. అతను చనిపోయాడా లేక అదొక మోసమా అని సైనికులు అనుమానించారు. సైనికులు తమ స్థావరాల్లోనే అప్రమత్తంగా ఉన్నారు. కాసేపటి వరకు అక్కడ ఎలాంటి కదలిక లేదు. ఆ తర్వాత ఆ పొగల నుంచి మళ్లీ తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. అతనింకా బతికే ఉన్నాడు. గాయపడిన అతనిలోని ఆవేశం తగ్గలేదు. సైన్యాన్ని సవాల్ చేస్తూ మళ్లీ కాల్పులు. దమ్ముంటే వచ్చి నన్ను పట్టుకోండి అని వాడు గట్టిగా అరిచాడు. ఇదంతా అతని నిరాశకు అద్దం పడుతోంది. అతను చావు దగ్గర పడుతుందని తెలుసుకున్నాడు. ప్రాణాలతో పట్టుకోవడం ఇక అసాధ్యం అని మేజర్ విక్రమ్ గ్రహించాడు. అంతేకాకుండా ఇది తన సైనికుల ప్రాణాలకే ప్రమాదం అనుకున్నాడు. ఆకాశంలో సూర్యుని మొదటి కిరణం కనిపించడం మొదలైంది. పొగమంచు తొలగుతోంది. అలాగే చుట్టుపక్కల ప్రాంతం స్పష్టంగా కనిపిస్తోంది. మేజర్ తన బృందాన్ని చివరి దాడికి సిద్ధం చేశాడు. ఒకవైపు నుంచి భారీగా కాల్పులు జరుపుతూ సులేమాన్ దృష్టి మరల్చారు. దీన్ని అణచివేత కాల్పు అంటారు. అదే సమయంలో మరోవైపు నుంచి 2 కమాండోలను అతని దగ్గరికి పంపించారు. వాళ్ళు పాకుతూ అతని దగ్గరికి చేరుకున్నారు. అది చాలా ప్రమాదకరమైన ఎత్తుగడ. సులేమాన్ గనుక వాళ్ళని చూసి సులభంగా కాల్పులు జరిపితే అంతే సంగతి. కానీ మన సైనికులు చేస్తున్న భారీ కాల్పుల వల్ల అతను ఎలాంటి ఎత్తుగడ వేయలేకపోయాడు. ఆ కమాండోలు ఇప్పుడు సులేమాన్కు కేవలం 10 మీటర్ల దూరంలో ఉన్నాడు. వారు చేతి బాంబులను బయటకు తీసి వాటి మీటలు తొలగించారు. అతను వాటిని తిరిగి విసరకుండా ఆ బాంబులను కొన్ని సెకండ్ల పాటు తమ చేతుల్లోనే పట్టుకున్నారు. ఆ తర్వాత వాటిని సులేమాన్ ఉన్న వైపుకి విసిరారు. ఒకేసారి భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తర్వాత ఈసారి ఎలాంటి కాల్పుల శబ్దం లేదు. దుమ్ము తగ్గే వరకు సైనికులు వేచి చూశారు. కాల్పులు ఆపండి, అలాగే లక్ష్యాన్ని సరిచూసుకోండి అని మేజర్ విక్రమ్ సమాచార సాధనం ద్వారా ఆదేశించాడు. 2 సైనికులు తమ తుపాకులు పట్టుకుని నెమ్మదిగా ఆ కొండ అంచు వైపు నుంచి వెళ్లారు. అక్కడ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. పహల్గామ్ కసాయిగా పేరుగాంచిన సులేమాన్ షా రక్తం మరియు మట్టితో కూరుకుపోయి ఉన్నాడు. అతని M4 తుపాకీ పక్కనే పడుంది. తుపాకీ పట్టుకున్న చేతుల్లో ఇప్పుడు ప్రాణం లేదు. ఒక సైనికుడు అతని దగ్గరకు వెళ్లి నాడి పట్టుకుని చూశాడు. అందులో ఎలాంటి చలనం లేదు. అతని కళ్ళు తెరిచే ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటిలో ప్రాణం మాత్రం లేదు. చనిపోయింది ఎవరో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం కాబట్టి చనిపోయింది నిజంగా సులేమాన్ షానేనా అని వాళ్ళు నిర్ధారించుకున్నారు. సైనికులు అతని ముఖాన్ని శుభ్రం చేసి తమ వద్ద ఉన్న ఫోటోతో పోల్చుకున్నారు. అదే గడ్డం, అవే కళ్ళు, అలాగే అతని నుదుటిపై ఉన్న అదే మచ్చ స్పష్టంగా ఉంది. అతనే పాకిస్తాన్ మాజీ కమాండో, అలాగే లష్కరే తోయిబా అగ్ర కమాండర్ అయిన సులేమాన్ షా అలియాస్ హషీం మూసా అని సైన్యం నిర్ధారించింది. అతని వద్ద దొరికిన ఆయుధాలు కూడా అతను సాధారణ ఉగ్రవాది కాదని రుజువు చేస్తున్నాయి. అంతేకాకుండా ఒక ఉపగ్రహ ఫోన్, కొన్ని పత్రాలు, అలాగే భారత సైనిక స్థావరాల గుర్తులు ఇవన్నీ కూడా దొరికాయి. మేజర్ విక్రమ్ వెంటనే తమ ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించారు. ఆపరేషన్ మహాదేవ్ పూర్తిగా విజయవంతమైంది. లక్ష్యంగా పెట్టుకున్న 3 ఉగ్రవాదులు గాల్లో కలిసిపోయారు. సులేమాన్ షా కథ ముగిసింది. అతనొక చరిత్రగా మిగిలిపోయాడు. ఈ వార్త శ్రీనగర్ ప్రధాన కార్యాలయానికి చేరగానే అక్కడ ఆనందం. సైనిక ఉన్నతాధికారి వెంటనే ఢిల్లీలోని సైన్యాధిపతి అలాగే రక్షణ మంత్రికి సమాచారం అందించారు. ఇది దేశం సాధించిన ఒక అతిపెద్ద విజయం. పహల్గామ్ దాడికి సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ప్రాణాలు కోల్పోయిన ఆ 26 మంది అమాయకుల ఆత్మలకు ఇప్పుడు ఖచ్చితంగా శాంతి దొరుకుతుంది. నిబంధనల ప్రకారం పోలీసులు ఆ మృతదేహాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అన్ని లాంఛనాలు పూర్తి చేసి వాటిని శవ పరీక్ష కోసం శ్రీనగర్ పంపారు. వాళ్ళు తమ పౌరుల కారని పాకిస్తాన్ అబద్ధం చెప్పకుండా ఉండేందుకు అక్కడ జన్యు పరీక్షలు కూడా నిర్వహించారు. పాకిస్తాన్ ఎప్పటిలాగే ఈ నిజాన్ని అంగీకరించకపోయినా